కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న యేసు ప్రభుకు స్తోత్రాలు. మన కొరకు ఉచితంగా రక్షణ ఇచ్చారు. త్వరలో ఆయన రెండవసారి లోకానికి వచ్చి ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మన కొరకు ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రభు ఇచ్చారు మనకి. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మీరందరూ కూడా ప్రభువులో బలపడుచు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా దీవెనలు పొందుతున్నారని ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టారు సులువు మీద. మాకందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు మీ యొక్క ఉచితమైన ప్రేమ ద్వారా. త్వరలో ఈ లోకానికి రెండవసారి వచ్చి మిమ్మల్ని నమ్ముకునే వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళి యుగ యుగాలు మీతో ఉండే ధన్యత దయచేస్తానంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఈ ధ్యానాల ద్వారా మేము, మా కుటుంబాలు, సంఘాలు దీవించబడచ్చు, మీ రాకడ కొరకు సిద్ధపడచ్చు, మీ కుమారులుగా కుమార్తెలుగా ఉండే ధన్యత దయచేయమని మీరే ఇది నా వాక్య ధ్యానంలో మహిమ పొందండి. పరలోకపు జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. మా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదు తండ్రి. ఈ యొక్క మర్మాలు అర్థం చేసుకోవటానికి ఈ ప్రకటన గ్రంథ మర్మాలు మీరే మాకు బోధించి మీ ఆత్మతో నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇప్పటికీ 9 వచనాలు ధ్యానించాం. ఇది నాన్న ఒకే ఒక వచనం, 10వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించబోతున్నాం. దీనిలో యోహాను గారు ఆ దేవదూత వచ్చి ఈ పరలోకపు మర్మాలన్నీ కూడా యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నారు. అవి చూచిన యోహాను గారు ఎంతో సంతోషించి, ఎంతో కృతజ్ఞతతో, అల్పుడినైన నాకు, మానవుడినైన నాకు పరలోకం నుంచి ఆ ప్రభువారు ఎంతో ప్రేమతో దేవదూత ద్వారా వర్తమానం పంపించి వివరాలు చెప్తున్నారని ఎంతో ఆయన ముగ్ధుడైపోయాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే యోహాను గారు ఎంతో వినయంతో ఆ దేవదూతకు సాష్టాంగపడి వంగి పూజ చేయాలని ఆశించాడు. దేనికి? దేవదూత పరలోకం నుంచి కింద దిగి వచ్చారు. ఈ యొక్క మర్మాలన్నీ కూడా, ఈ యొక్క రాకడ ముందు జరిగే విషయాలన్నీ కూడా ఆ యొక్క దర్శనంలో చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్న యోహాను గారికి ఎంతో కృతజ్ఞతతో ఆయన ఎంతో వంగి పూజించడానికి ప్రయత్నించాడు. అప్పుడు దేవదూత అంటున్నారు ఏమని? యోహాను, నీవు ఇది చేయకూడదు. ఏది చేయకూడదు? పూజించకూడదు. కారణం, నేను నీకు సహదాసుణ్ణి, నేను నీవు సహోదరులము. చూడండి దేవదూత ఏమంటున్నారో, మన ఇద్దరం కూడా సహదాసులం. ఎవరికి? ఆ యొక్క దేవునికి. దేవునికి దాసులం మనం. నీవు నేను కూడా దాసులం కనుక సహదాసులం అంటున్నారు. ఇంగ్లీష్లో వీఆర్ ఫెలో సర్వెంట్స్ అన్నారు. అలాగే నేను నీ సహోదరుని, ఐఎమ్ యువర్ బ్రదర్. మన సహోదరుని మనం పూజిస్తామా? గౌరవిస్తాం, కానీ పూజించకూడదు. కనుక దేవదూత చెప్పింది ఏంటంటే, నన్ను కాదు పూజించవలసింది, పూజకు అర్హులైన వారు ఒక్కరే ఉన్నారు, ఆయనే యేసు ప్రభు. ఆ దేవుణ్ణే పూజించు, నన్ను కాదు అన్నారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి మనం. దేవదూతల్ని ఎవ్వరూ ఎప్పుడు కూడా పూజించకూడదు. కారణం, వారు కూడా మనకులాగే దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క పరిచారకులు, మన యొక్క సహోదరులు. ఈ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రతి అధ్యాయంలో కూడా మనకు దేవదూతల గురించిన వివరణ కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే 1వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు ఈ యొక్క వర్తమానాలు తన యొక్క కుమారునికి బయలుపరిచి, తన కుమారుడేమో దేవదూతలకు బయలుపరిచారు. ఆ దేవదూత తీసుకొచ్చి యోహాను గారికి వర్తమానం అందించారు. కనుక పరలోకాన్ని నుంచి ఈ యొక్క వర్తమానం భూమి మీదకి రావటానికి ప్రధాన భూమిక ఆ దేవదూత ద్వారా మనం చెప్పుకోవాలంటే ఒక గొలుసులాగా, ఒక లింక్ లాగా దేవదూత వర్తమానం పట్టుకొచ్చారు. యోహాను గారికే కాదు, ప్రతి ప్రవక్త కూడా ఎవరికి దర్శనం వచ్చినా, లేకపోతే ఎవరికి దేవుని కల వచ్చినప్పటికీ, ఎవరికి దేవుని వర్తమానం వచ్చినప్పటికీ ఆ వర్తమానం ఇప్పుడు కూడా దేవదూత ద్వారానే పంపిస్తారు. కనుక ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి అధ్యాయంలో కూడా ఏదో సందర్భంలో దేవదూత గురించిన వివరణ ఉన్నది.
ఒకే ఒక అధ్యాయంలో 13వ అధ్యాయంలో దేవదూతని గురించిన వివరణ మనకు కనిపించదు. తక్కినవన్నీ కూడా అధ్యాయాల్లో దేవదూతని గురించి. ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవదూతల గురించి ప్రకటన గ్రంథంలో ఉన్నంత వివరణ ప్రకటన గ్రంథం అంతట్లో దేవదూతల గురించి చెప్పబడినన్ని సార్లు ఇక బైబిల్లో ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు. కొన్ని గ్రంథాల్లో చూస్తే దేవదూత యొక్క వివరణ, లేకపోతే దేవదూత యొక్క వర్ణన, లేకపోతే దేవదూత గురించిన విషయాలు చెప్పబడలేదు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా దేవదూతల గురించి చెప్పాడు. కొన్నిసార్లు అనేక మార్లు ఒకే అధ్యాయంలో చెప్పబడ్డది. కనుక ఇది దేవదూతల గురించి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ఈ ప్రకటన గ్రంథం నుంచి తక్కిన బైబిల్ గ్రంథంలో ఉన్న వివరాలు కూడా కొన్ని నేర్చుకుందాం. దేవదూతల గురించి అన్నీ నేర్చుకునే అవకాశం ఒక్క కార్యక్రమంలో ఎవరికి సాధ్యం కాదు. కారణం దేవదూతల మీద అనేక మంది భక్తులు గ్రంథాలు రాసేసారు, ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలు. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో దేవదూతల గురించిన వివరణ మనకి ఆది కాండంలో కనిపిస్తుంది. ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండుని తిని ఎప్పుడైతే పాపంలో పడ్డారో వెంటనే దేవుడు ఆ యొక్క జీవఫల వృక్షానికి కాపుదల పెట్టేశారు. ఆ యొక్క చెరువు అంటాం, ఆ యొక్క కెరూబుని ఒక దేవదూతను తీసుకొచ్చి ఆ యొక్క చెట్టు దగ్గర, ఏ చెట్టు? జీవఫల వృక్షం, దాని దగ్గర కాపలా పెట్టేశారు. ఇక ఎవ్వరు కూడా ఆదాము కానీ అవ్వ కానీ ఇంకెవ్వరు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండుని కోసుకునే అవకాశం లేకుండా కాపలా పెట్టేశారు. ఈ విషయాన్ని ఆదికాండం 3:24 జెనసిస్ చాప్టర్ 3:24 ఈ యొక్క సంఘటన చెప్పబడ్డది. అదే రీతిగా చాలాసార్లు మనకు వచ్చే ప్రశ్న, ఈ దేవదూతలు ఎప్పటి నుంచి ఉన్నారు ఉనికిలో? అయితే ఎప్పుడు వారు ఈ యొక్క సృష్టిలో మనకు కనిపిస్తున్నారు అని చూసినట్లయితే, లేదా ఎలాగా వారు ఉనికిలోకి వచ్చారు, ఎలాగ వారు జీవించారు అనే ప్రశ్న చూసినట్లయితే, ఆ ప్రశ్నకు దేవుని గ్రంథంలోనే బైబిల్లోనే జవాబు ఉన్నది మనకి. దేవదూతలందరినీ కూడా దేవుడు సృష్టించారు. వారు సృష్టించబడిన వ్యక్తులు. ఒక్కొక్క దేవదూత ఒక వ్యక్తి, ఒక పర్సన్, ఒక వ్యక్తి. అయితే ఎప్పుడు సృష్టించారు, ఏ విధంగా సృష్టించారు అనే వివరాలు బైబిల్ గ్రంథంలో లేవు. కానీ తప్పకుండా మాత్రం వారు సృష్టించబడ్డారనే విషయం ఎజెకియల్ చాప్టర్ 28:15 యెహెజ్కేలు 28:15 ముఖ్యంగా ఆ లూసిఫర్ అనే దేవదూత గురించి వివరిస్తూ, ఓ లూసిఫరు, నీవు సృష్టించబడ్డ దినాన్ని నుంచి పాపం నీలో వచ్చే వరకు కూడా నీవు నమ్మకంగానే పరిశుద్ధుడిగానే ఉన్నావు, కానీ నీలో పాపం ప్రవేశించింది. దీనిలో మనం గుర్తించవలసింది ఏంటంటే, ఆ లూసిఫర్ను కూడా తక్కిన దేవదూతలందరికీ, లూసిఫర్ కూడా ఒక దేవదూత, ఆ దేవదూతలందరినీ కూడా ప్రభువే సృష్టించారు. మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. అదేమిటంటే, ఈ యొక్క దేవదూతలందరూ కూడా వారికి ఇవ్వబడ్డ ఆజ్ఞ ఏమనగా, వీరు యేసు ప్రభువును అనగా దేవుని కుమారుని పూజించాలా. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. దేవదూతలు ఎవ్వరూ కూడా పూజకు అర్హులు కాదు, యేసు ప్రభు వారు మాత్రమే. కనుక తండ్రి ఈ దేవదూతలకు చెప్తున్నారు, మీరు యేసు ప్రభు అనగా ఆయన్ని కుమారుడు అంటున్నాం మనం, ఆయనను మీరు పూజించాలా. యూ హ్యావ్ టు వర్షిప్ ద సన్. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1:8 హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 కుమారుని పూజించాలా. మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ దేవదూతలు యేసు ప్రభువుకు పరిచర్య చేశారు. ఈ యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ యేసు ప్రభువుకు పరిచర్య చేశారు. మనందరికీ జ్ఞాపకం ఉన్న సంఘటన, యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఎంతో భారంతో ప్రార్థించారు. ఎంతవరకు భారంతో ప్రార్థించారంటే, ఆయన యొక్క రక్తం చెమట వలె ప్రవహించింది. ఎప్పుడు? యేసు ప్రభు వారు పట్టబడ్డ రాత్రి, సిలువేయటకు పట్టబడ్డ రాత్రి ఎంత భారంతో ప్రార్థించారో చూడండి. మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మన కొరకు, మన కుటుంబాలు, మన బిడ్డలు, లేదా మన యొక్క సంఘం, మన యొక్క సేవ కొరకు భారంతో ప్రార్థిస్తున్నామా? అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు మన ప్రాంతాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో. వారి కొరకు భారంతో ప్రార్థిస్తున్నామా? యేసుప్రభు ఎంతో భారంతో ప్రార్థిస్తే ఆ రక్తం చెమటలాగా వచ్చేస్తుంది. ఎవరు వచ్చారు ఆయనకి పరిచర్య చేయటానికి? దేవదూత వచ్చారు. దేవదూత వచ్చి
ప్రభువుకు పరిచర్య చేశారు. ఈ విషయాన్ని లోకాసు వార్త 22 అధ్యాయం 43వ వచనం. లూక్ చాప్టర్ 22 వర్స్ 43. లోక 22:43. ప్రియ సోదరి సోదరులారా, మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం. ఎప్పుడైతే మనం భారంతో ఉన్నామో, ఎప్పుడైతే మనం భారంతో ప్రార్థిస్తున్నామో, దేవదూతను పంపిస్తున్నారు ప్రభువారు. ప్రియ సోదరి సోదరులారా, మీరు కూడా భారంతో ఉన్నారా? భారంతో ప్రార్థిస్తున్నారా ప్రభు సన్నిధిలో? చాలాసార్లు మనం ఎంతో భారంతో ఉన్నాం, అనేక భారాల్లో ఉన్నాం. కానీ ఆ భారాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా తెచ్చినట్లయితే ఆ దేవదూతల యొక్క పరిచర్య మనకు కూడా ఇవ్వబడుతుంది. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకున్నాం కదా, ప్రతి అధ్యాయంలో కూడా ఉన్న విషయాలు యోహాను గారికి ప్రభువు దర్శనాల ద్వారా ఈ దేవదూతను పంపించి ఆ విషయాలు చెప్పించారు. 7 సంఘాల కొరకు, లేకపోతే 7 ముద్రల కొరకు, 7 బోర్లు, లేకపోతే 7 తెగుళ్ళు. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ మర్మాలన్నీ కూడా దేవదూత వివరించారు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా. కనుకనే ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకుంటున్న రీతిగా ప్రకటన గ్రంథం 19:10లో దేవదూత వచ్చి ఆ వివరాలన్నీ కూడా వివరించారు. అయితే దేవదూత అంటున్నారు, నేను నీకు సహదాసుని, నేను మీకు సహోదరుని. ఎలాగ సహోదరుడు? దేవదూతలు కూడా సృష్టించబడిన వారే, మనం కూడా సృష్టించబడ్డ వారమే. కనుక మన ఇద్దరం కూడా, అనగా దేవదూతలు మానవులు, పురుషులైనా స్త్రీలైనా సరే, దేవదూతలకు మనము వారికి సహోదరి సహోదరులము. అయితే మన ప్రస్తుత పరిస్థితి, మన పాపంలో పడిపోయాం. దేవదూతలకున్న ఆ యొక్క ప్రాముఖ్యత మనకు కూడా ఉండేది ఆదిలో, పాపము లేకముందు. ఆ ఆధిక్యతను మనం పోగొట్టుకున్నాం. మరలా త్వరలో ప్రభు కృప వలన ఆ ఆధిక్యత మనం పొందే రోజులు అతి సమీపంలో ఉన్నవి. మనం దేవదూతలతో కలిసి పరలోకంలో యుగ యుగాలు దేవుని సన్నిధిలో జీవించబోతున్నాం. వీరు చేస్తున్న మరొక పరిచర్య ఎవరికి? విశ్వాసులందరికీ కూడా. ఏం చేస్తున్నారు వారు? ఎప్పుడైతే విశ్వాసులు కష్టాల్లో ఉన్నారో, ఎప్పుడైతే బాధల్లో ఉన్నారో, ఎప్పుడైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో, వారిని రక్షించడానికి, వారి చిన్న బిడ్డలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా సరే, ఎవరైనా సరే దేవుని నమ్ముకున్నట్లయితే వారిని తప్పకుండా దేవదూతలు వచ్చి కాపాడతారు. దేవుని యొక్క వాగ్దానం ఉన్నది మనకి. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 7వ వచనం. Psalm 34:7. కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. దీన్నే మనం సంరక్షక దేవదూత అంటున్నాం, లేకపోతే గార్డియన్ ఏంజిల్ అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాగ్దానం చూడండి. ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో వారు ఎవరైనా సరే వారి చుట్టూ దేవదూతను ఉంచుతున్నారు దేవుడు. అనగా ప్రతి విశ్వాసికి కూడా ఒక గార్డియన్ ఏంజిల్, అంటే ఒక సంరక్షక దూత. మన లోక భాషలో చెప్పుకోవాలంటే ఒక బాడీ గార్డ్, ఒక అంగరక్షకుని పెట్టేస్తున్నారు. దేనికి? యేసుప్రభుని ఎప్పుడైతే నమ్ముకుంటున్నామో వారికి ఏదో కీడు కలిగించాలా అని సాతాను యొక్క ఉద్దేశం. వారికి ఏ రీతిగానైనా సరే గాయం కలిగించాలా, వారు ఏ రీతిగానైనా సరే వీలైతే వారిని హతం చేసేయాలన్నది సాతాను యొక్క పథకం. దానికి అడ్డుకట్ట వేయటానికి ఎప్పుడైతే మనం ప్రభునందు విశ్వసిస్తున్నామో, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, చదువు ఉన్నా లేకపోయినా, మన పేదలైనా గొప్పవారైనా ఎవరైనా సరే దేవునికి అందరూ సమానులే. ప్రభువు నమ్ముకున్న విశ్వాస అందరికీ కూడా, ప్రతి విశ్వాసకి ఒక్కొక్క దేవదూతను సంరక్షకులుగా లేకపోతే అంగరక్షకులుగా, బాడీ గార్డ్లాగా పెట్టేస్తున్నారు. ఆ దేవదూత మన చుట్టూ ఉండి మనల్ని అనుక్షణం కూడా కునుకు వేయకుండా 24 గంటలు కూడా మనల్ని కాపాడుతున్నారు. మరొక వాగ్దానం చూడండి కీర్తన గ్రంథంలోనే. నువ్వు ఏం చేస్తున్నా సరే, నువ్వు ఎవరైనా సరే, నిన్ను కాపాడటానికి మన గురించి దేవుడు ఆ దేవదూతలకు ఆజ్ఞాపించేశారు. ఈ విషయాన్ని కీర్తన 91, 10, 11 వచనాల్లో. Psalm 91:10-11. నీకు ఏ కీడు కలగదు, నీ గుడారాన్ని ఏ తెగులు కూడా సమీపించదు. దేనివలన? నిన్ను గూర్చి దేవుడు ఆ దేవదూతలకు ఆజ్ఞాపించేశారు. వారు నిన్ను కాపాడతారు, అవసరమైనట్లయితే చేతులతో ఎత్తి పట్టుకుంటారు. అంత కృప దేవుడు ఈ దేవదూతల యొక్క పరిచర్య ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. చూచారా? అందుకనే ప్రకటన గ్రంథంలో అనేక మార్లు, కారణం ఇది ఆఖరి గ్రంథం, కడవరి కాలంలో జరుగుతున్న గ్రంథం కనుక, కడవరి కాలంలో జీవిస్తున్న విశ్వాసులమైన మనందరికీ కూడా, నీది ఏ గ్రామం అయినా, ఏ స్థితి అయినా, ఏ స్థాయి అయినా సరే,
నీ ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే ప్రభువు నమ్ముకున్నట్లయితే నీకు తోడుగా, నీకు నీడగా, నీకు ఆదరణగా, నిన్ను కాపాడటానికి, సాతాను తెచ్చే ప్రతి బంధకాన్ని నుంచి ఊరి నుంచి కూడా తప్పించడానికి దేవదూతలు మనకు సహకరిస్తున్నారు. చిన్న బిడ్డల గురించి కూడా వాగ్దానం ఉన్నది. యేసు ప్రభువారు అన్నారు, ఈ చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు తీసుకురండి అని శిష్యులకు చెప్పారు. ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు చిన్నపిల్లలకి ఏ ఆటంకం కలిగించవద్దు. కారణం వారి యొక్క దూత అనగా చిన్నపిల్లలకు కూడా, అనగా దేవుని నమ్ముకున్న విశ్వాసులైన బిడ్డలు ప్రతి వారికి కూడా చిన్నవారైనప్పటికీ వారిని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రభు. ఈ దూతల పరిచర్య వారి చుట్టూ పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం, మాథ్యూ చాప్టర్ 18:10. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, ఈ పాపలోకంలో అనేక ఒడిదుడుకులు మనకు వస్తున్నాయి. ఏలియా అనే ప్రవక్త గారు ఆ రోజుల్లో ఒక కఠినాత్మురాలు, దుర్మార్గురాలైన ఒక రాణి, యెజబేలు రాణి, ఆయన హతం చేసేయాలని ఎంతో పథకం వేసింది. సైనికులందరూ కూడా బ్రతుకైనా సరే చచ్చైనా సరే అతను పట్టుకుని తీసుకురండి అన్నది. ఈ యొక్క ప్రవక్త ఏలియా ప్రవక్త గారు అరణ్యంలోకి వెళ్ళిపోయారు ఆ యొక్క దుర్మార్గురాలైన రాణి నుంచి తప్పించుకోవటానికి. ఆయన ఎక్కడున్నప్పటికీ ప్రభు కాపలా ఉండేవారు. అయితే మానవుడిగా ఆయన కాస్త మానవుడిగా ప్రవక్త అయినప్పటికీ భయపడి అరణ్యంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుని ఎవరో కూడా పట్టుకోలేరు అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. చాలా అలసిపోయాడు. కారణం అరణ్యంలోకి వెళ్ళటానికి, ఆ కేకారణ్యంలోకి వెళ్ళటానికి చాలా ఆయన శ్రమపడవలసి వచ్చింది. పరుగు పరుగును వెళ్ళిపోయాడు. ఆ అలసట్లోనే ఆ బదరీ వృక్షం కింద నిద్రపోయాడు. ఎవరు వచ్చారు ఆయన లేపటానికి? దేవదూత వచ్చారు. ఆయన పేరు పిలుస్తున్నారు ఏలియా ఏలియా అని. బహుశా మానవుడిగా ఆయన అనుకుని ఉంటాడు. ఎప్పుడైతే గాఢ నిద్రలో అలసిపోయినాడేమో, గాఢ నిద్ర పెట్టేసిందేమో, నిద్రలో మాట వినపడుతుంది, ఆయన పేరు వినపడుతుంటే ఆ సైనికులు వచ్చి ఉంటారు అని పట్టుకుని చంపేయటానికి అనుకుని ఉంటాడు బహుశా. ఆయన కళ్ళు తెరిచేటప్పటికి ఎవరు కనిపించారు? దేవదూత కనిపించారు. ఏమంటున్నారు? ఏలియా, నీవు లేచి ఆకలితో ఉన్న భోజనం పట్టుకొచ్చాను. ఏదో చల్లారిపోయింది మిగిలిపోయింది కాదు, వేడివేడి ఆహారం. ఇగో మంచినీళ్ళు కూడా తీసుకొచ్చాను. కారణం ఈ కేకారణ్యంలో ఆహారం ఎక్కడుంటుంది? ఆహారం ఎవరిస్తారు? నీళ్ళు ఎక్కడ ఉంటాయి కూడా తెలియదు ఈయనకి. దేవదూత నీళ్ళు తీసుకొచ్చారు, ఆహారం తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19:5, మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనంలో చూచారా ఎంతగా దేవుడు మనం ఆకలిగా ఉన్నప్పుడు ఆయన గుర్తిస్తున్నారు. ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో. అరణ్యంలో ఉన్నప్పటికీ, ఆ చెట్టు కింద ఉన్నప్పటికీ ఆయన ఎక్కడున్నాడో ప్రభువుకు తెలుసు. ఆయన అవసరం తెలుసు. ఆకలితో ఉన్నాడు, చాలా దాహంతో ఉన్నాడు. అక్కడ పంపించారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఎటువంటి ఆపదలో ఉన్నావు? ఆకలిలో ఉన్నావా? ఆపదల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? నీవు ఎక్కడున్నా సరే, అరణ్యంలో ఉన్నా సరే, నీ ఉండే చోటు ప్రభువుకు తెలియను. నీ అవసరత ప్రభువుకు తెలియను. నీ అవసరత తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు, దేవదూతలనైనా సరే పంపించి. కనుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1:14, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, కాగా ఈ దేవదూతలు పరిచర్య చేయు ఆత్మలు కాదా అంటున్నారు. అనగా దేవుని యొక్క బిడ్డలకు కూడా పరిచర్య చేయటానికి వారు నియమించారు. ఎంత ధన్యత చూడండి మనకి. ఈ లోకంలో మనలో చాలామంది ఇతరులకు పరిచర్య చేస్తున్నాం. ఇతరులకు ఏదో కాస్త పని చేసి వారికి సహాయం చేసి మన జీవనోపాధి గడుపుకుంటున్నాం. లేకపోతే అక్కడ భూస్వామి దగ్గర పని చేస్తున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీది ఏ స్థితి అయినప్పటికీ నీకు పరిచర్య చేయటానికి ఎవరు నియమించారు? ప్రభువారు దేవదూతలు నియమించేశారు ఏకంగా. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ కూడా ఆ దేవదూతలు కాపలుగా ఉంటున్నారు మనకి. అదే రీతిగా ఈ యొక్క కడవరి కాలంలో జీవిస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలంటే, పరిశుద్ధులుగా జీవించాలంటే ప్రకటన గ్రంథంలో దేవదూత ఏం చెప్పారు యోహాను గారికి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఇవి దేవదూత మాటలు. యోహాను కడవరి కాలంలో జీవిస్తున్న భక్తుల యొక్క ఓర్పు దీనిలో కనపడుతుంది. దీనిలో వారు ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు నమ్ముకున్నావా? యేసు ప్రభు సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నావా? ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆజ్ఞలను గైకుంటున్నావా? దేవదూత ద్వారా చెప్పించిన మాటలు ఇవి. కారణం, ఈ కడవరి కాలంలో పరిశుద్ధులుగా మనం జీవించాలంటే, దేవుని కుమార్తెలుగా జీవించాలంటే మనకు అవసరమైనది ఆ యొక్క యేసు ప్రభు, ఆయన యొక్క సాక్ష్యము, ఆయన ఇచ్చిన
ఆజ్ఞల ప్రకారంగా జీవించడం. పాత నిబంధన కాలంలో లోతు గారు ఆయన కుటుంబం సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నారు. ఎంతో పాపంతో నిండిపోయిన పట్టణం. ఈ రోజుల్లో మన పట్టణాలు, మన నగరాలు కూడా సొదొమ గొమొర్రాల కంటే కూడా ఘోరంగా పాపానికి పోటీ పడుతున్నాయి. సొదొమ గొమొర్రాలతో పాపంతో నిండిపోయిన పట్టణంలో ఉంటే వారిని దర్శించడానికి దేవుడు 2 దేవదూతలను పంపించారు. వారు ఏ రూపంలో వచ్చారు? మనుషుల రూపంలో వచ్చారు. ఎప్పుడు కూడా వారిని చూడలేదు లోతు గారు. అయితే ఎప్పుడైతే ఆ సొదొమ గొమొర్రా పట్టణ గవిని దగ్గరికి వచ్చారో, గేటు దగ్గరికి వచ్చారో, ఈయన వెళ్ళి పరుగును వెళ్ళి సాష్టాంగపడి వారిని ఆహ్వానించి, అయ్యా నా ఇంటికి రండి, నా దగ్గర ఆశ్రయం తీసుకోండి, నా ఇంటికాడ భోజనం మీకు ఇస్తాను, మా ఇంటి దగ్గర మీరు విశ్రాంతి తీసుకొని రేపు వెళ్దురు కానీ కారణం చీకటి పడిపోయింది. వారు అన్నారు, ఈ వీధిలోనే ఉంటాం రాత్రి అన్నారు. లేదు లేదు, ఈ వీధిలో ఉండొద్దు, చాలా ఘోరమైన ప్రజలు ఇక్కడ, ఎంతో దుర్మార్గమైన పట్టణం ఇది, నా ఇంటి దగ్గరికి రండి అని బ్రతిమాలి తీసుకువెళ్ళాడు. వారు దేవదూతలనే విషయం ఆయనకు తెలియదు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకుందాం దేవుని బిడ్డలుగా. ఎవరైనా వచ్చినట్లయితే, మనకు తెలియని వారు వచ్చినట్లయితే, క్రొత్త వారు వచ్చినట్లయితే వారికి ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నామా? వారికి కాస్త ఆహారం ఇచ్చి, వారికి కాస్త మంచినీరు ఇచ్చి, ఆ రాత్రికి వారికి కాస్త వసతి ఇచ్చే స్థితిలో ఉన్నామా? అయితే మనలో చాలామంది అనొచ్చు, అయ్యా అది చాలా డేంజర్ పాయింట్ ఈ రోజుల్లో, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కారణం ఈ పాపలోకంలో, ముఖ్యంగా కడవర కాలంలో అనేక మంది ఈ విధంగా వచ్చి వారి యొక్క ఇల్లునంతా కూడా దోచుకు వెళ్ళిపోయిన అటువంటి ఘటనలు చాలా జరుగుతున్నవి. అయితే ఇక్కడ లోతు గారు విశ్వాసి, వారిని ఆదరించడం వల్ల ఏం కలిగింది ఆయనకి? ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి, అగ్ని వర్షాన్ని నుంచి తప్పించబడ్డారు. ఎవరో తెలియదు, అయినప్పటికీ వారు చేర్చుకున్నాడు కనుక కడవరి కాలంలో జీవిస్తున్నాం. మనకు కూడా అటువంటి స్థితి, అటువంటి ప్రేమ, ఆప్యాయత ఎవరి పట్ల? మనకు తెలియని వారు, స్ట్రేంజర్స్ అంటున్నాం మనం, వారి పట్ల కూడా చూపించాలి. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. దానిని బట్టే ఆ దేవదూతలు వారి కుటుంబాన్ని అంతటినీ కూడా ఆ అగ్ని వర్షానికి ఆహుతి అవ్వకుండా వారిని బయటికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. జెనసిస్ చాప్టర్ 19:17. ప్రియ సోదరి సోదరులారా, దేవదూతలకు ఎంత శక్తి ఉందో చూడండి. ఆ యొక్క దుర్మార్గుడైన రాజు సెనాచెరిబ్ అంటారు, ఆ యొక్క అష్షూరు రాజు, అస్సీరియన్, వాడు 2 లక్షల సైన్యంతో దండెత్తి వచ్చి అప్పుడు హిజ్కియా రాజు గారు హేళన చేస్తున్నాడు. ఏ దేవుడు కూడా నిన్ను నా చేతి నుంచి రక్షించాలి, నాకు లోబడు, నీకున్నదంతా కూడా నాకు సమర్పించే, మీకున్న బంగారం అంతా, ఎవరు నేను రక్షించలేరని హేళన చేస్తే రాజుగారు దేవుని సన్నిధిలో దుఃఖంతో ప్రార్థించగా దేవుడు ఒక్క దేవదూతను పంపించారు. ఆ రాత్రి దేవదూత వచ్చి ఆ అస్సూరు సైన్యాన్ని, ఎంతమందిని? 185,000 మంది యువకులు, యుద్ధశూరులు, అందరినీ కూడా ఒక్క దోతే చంపేశాడు. ఎంత శక్తి ఉందో చూడండి ఒక్క దేవదూతకే. ఈ విషయాన్ని 2 Kings చాప్టర్ 19:35, 2వ రాజులు 19:35లో చెప్పబడ్డది. కనుకనే దేవుని బిడ్డలుగా మనం ఇతరుల మీద కక్ష తీర్చుకోవటం, లేకపోతే ఇతరుల మీద పగ తీర్చుకోవటం మన పని కాదు. మనకు ఎవరైనా కీడు చేసినట్లయితే వారికి తగిన శిక్ష ప్రభు వేస్తారు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10:30. కనుక దేవుని బిడ్డలారా, ఆయన యొక్క బిడ్డలుగా జీవిద్దాం. ప్రభు యొక్క కృప మనతో ఉంటుంది. దానియేలు గారిని సింహాల బోన్లో వేసేశారు. దేవుడు ఏం చేశారు? ఒక్క దేవదూతను పంపిస్తే ఆ దేవదూత వచ్చి సింహాల నోర్లు ముయించేశారు ఏకంగా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21-22. డానియల్ చాప్టర్ 6:21 and 22. ఈ యొక్క కడవరి కాలంలో కూడా ఆ యొక్క బలమైన సింహం, సాతానుగాడు గర్జించే సింహంలో వల్ల వస్తున్నాడు. వాడిని నోరుని ముయించడానికి దేవుడు దేవదూతను పంపిస్తారు. కనుక మనకి ఏ కీడు కలగదు. అదేవిధంగా పేతురుని జైల్లో పెట్టేశారు. మరుసటి రోజున ఆయన చంపేయబోతున్నారు హేరోదు రాజు గారు. దేవదూతను పంపించి ఆ చెరసాల తలుపులు దేవుడు అద్భుతంగా తెరిపించి పేతురుని రక్షించారు. అపోస్తల కార్యాలు 12:7వ వచనం. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా కష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా? ప్రభువును వేడుకో. నిన్ను తప్పించడానికి దేవుడు ఆ యొక్క దేవదూతను పంపిస్తారు. యేసు ప్రభు పుట్టాడని ఆ యొక్క శుభవార్త చెప్పడానికి ఎవరిని పంపించారో యొక్క గొర్రెల కాపల దగ్గరికి? దేవదూత. లోకాసు వార్త 2:9 వచనం మనందరికీ కూడా పరిచయం అన్నది. ముఖ్యంగా క్రిస్మస్ కాలంలో చివరిగా చూసినట్లయితే కొర్నేలు అన్యుడు కానీ విశ్వాసి. ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడు అన్యుడైనప్పటికీ దేవదూతను పంపించి ప్రభు అంటున్నారు, కొర్నేలు, నీవు చేస్తున్న ప్రార్థనలు, నీవు చేస్తున్న ధర్మకార్యాలు
ప్రభు సన్నిధిలో పరలోకంలో ఇవ్వబడ్డాయి. నేను వచ్చాను నీకు జవాబు చెప్పడానికి. కనుక నీవు పంపించి పేతురు గారిని రప్పించు, రక్షణ గురించిన వార్త, యేసు ప్రభు గురించిన వివరాలు చెప్తారు. చూచారా, దేవదూత అన్యుడికి కూడా ప్రత్యక్షం అయ్యాడు. కారణం ఆయన ప్రార్థనాపరుడు అన్యుడైనప్పటికీ. ప్రియ సోదరి సోదరుడా, ఈ కడవరి కాలంలో జీవిస్తున్నాం. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎవరైనా సరే ప్రభువునందు నమ్ముకొని ప్రభువునందు మృతి చెందినట్లయితే వారు మట్టి అయిపోయినా సరే వారిని మరలా పునరుద్ధానం చెందించనగా దీన్నే రిజరక్షన్ అంటున్నాం ఇంగ్లీష్లో. దేవదూతలు చనిపోయిన వారందరూ మహిమ శరీరంతో లేపి పరలోకం తీసుకెళ్తారు దేవుని దగ్గరికి. ప్రియ సోదరి సోదరుడా, ఈ విషయాన్ని మత్తయి సువార్త 24:31 మాథ్యూ 24:31. కనుక ఈ యొక్క సమయంలో ప్రభు రెండోసారి వస్తున్నారు, అతి త్వరలో రాబోతున్నారు. వచ్చినప్పుడు ఎలా వస్తారైనా ఒంటరిగా రావట్లేదు, కోటాను కోట్ల దూతలతో భూరధ్వనితో రాబోతున్నారు. చూచారా, దేవదూతలకి ఎంత ప్రధాన భూమిక ఉన్నదో ఈ యొక్క భూమి మీద నివసిస్తున్న విశ్వాసుల పట్ల, వారి యొక్క జీవితాల పట్ల, వారి రక్షణ పట్ల. చివరిగా మనం ఈ లోకాన్ని నుంచి పరలోకానికి వెళ్ళే ఆ సన్నివేశంలో కూడా దేవదూతలు మనకు సహకరించబోతున్నారు. కనుకనే దేవదూతలు మనకు సహోదరులు, మనకు సహదాసులు. దేవదూతను ఎప్పుడు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అతడు అని సంబోధించాడు, అతడు అని సంబోధించారు. హీ అని వాడారు, అంటే పురుష లింగం, స్త్రీలు కాదు దేవదూతలు. చాలాసార్లు ఎప్పుడైనా దేవదూతల గురించి ఏదైనా ఒక డ్రామా వేయాలంటే సాధారణంగా అమ్మాయిలను పెడుతున్నారు దేవదూతగా యాక్టింగ్ చేయటానికి. దేవదూతలు పురుషులు. తర్వాత దేవదూతలు పెళ్లి చేసుకోరని యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 22:30. అయితే దేవదూతలు ఎంత సమర్పణతో మనకు పరిచర్య చేస్తున్నారో చూడండి. కనుక యోహాను గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పటానికి వస్తే ఆయన మోకరించి ఆయన పూజించాలనుకుంటే ఆయన అన్నారు, అది చెయ్యొద్దు, నేను పూజకు అర్హుని కాదు, ఆ ప్రభువునే పూజించాలా. ప్రియ సోదరి సోదరుడా, మనం ప్రభువునే పూజిద్దాం. ఏ మానవుడు కానీ ఏ దేవదూత కూడా పూజకు అర్హులు కారు. దేవుడే పూజకు అర్హుడు. ఆయన్నే పూజిద్దాం, ఆయన్నే ఆరాధిద్దాం. అలా చేసినట్లయితే మనకు మెండైన దీవులు కలుగుతాయి. కనుక ఈ యొక్క సమయంలో ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథంలో ఈ 19:10 ఉన్న ఒక వచనం అయినప్పటికీ ఇన్ని ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. కనుక ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకు కూడా ఆ దేవదూతల సన్నిధి, దేవదూతల యొక్క పరిచర్య ఇంకా అత్యధికంగా అనుగ్రహిస్తున్నారు ప్రభువారు. దేనివలన సాతాడు గర్జించ సింహాలే తిరుగుతున్నాడు. కనుక దేవుని యొక్క కృపలు మనం సాగటానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి మనం అందరం కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అది మీ నిర్ణయమైనట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కడవరి కాలంలో జీవిస్తున్నాం. మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మీ వాక్యపు వెలుగులో మేము జీవిస్తూ మాకు మా జీవితాలకు ఈ దేవదూతల పరిచర్యను ప్రభు మీరు అనుగ్రహించారు. వారిని మేము చూడలేకపోయినప్పటికీ వారు ఎప్పుడు కూడా మా చుట్టూ ఉంటూ మమ్మల్ని కాపాడుతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు రెండోసారి వచ్చినప్పుడు ఆ దేవదూతలు మీ కళ్ళారా చూస్తూ ఈ యుగ యుగాలు కూడా మా సహదాసులుగా ఉన్న, మా సహోదరులుగా ఉన్న దేవదూతలు కలిసి యుగ యుగాల సన్నిధిలో సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతించే ధన్యత దయచేయమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న ప్రతి వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పుణ్యమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.